హలో గాయ్స్, దిస్ ఈజ్ మా ఇంటి ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఏంటంటే అందరూ thumbnail చూస్తారు కదా, మీ కొత్త ఇల్లు ఎప్పుడు పెడతారు, ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తారు అన్నారు. సో ఏంటంటే మా కొత్త ఇల్లు మొత్తం కంప్లీట్ అవ్వాల, జస్ట్ నార్మల్గా అయ్యింది. బట్ ఇంటీరియర్ అదేం చేయించలేదు. బట్ అందరూ పెట్టండి అక్క అంటున్నారు. సో అందుకే అప్లోడ్ చేస్తున్న ఈ వీడియో. అంటే హాల్, బెడ్రూమ్ అదంతా స్పేషియస్ ఎలా ఉందో మాత్రమే మీకు చూపిస్తున్నాము. సో కొత్త కన్స్ట్రక్షన్ మొత్తం కంప్లీట్గా అయిపోయిన తర్వాత మేము వెళ్ళి షిఫ్ట్ అయిన తర్వాత అప్పుడు నేను హోమ్ టూర్ చేస్తాను. ఇది జస్ట్ నార్మల్ బేసిక్ హోమ్ టూర్ అనమాట. సో అందరికీ నచ్చిద్దని అనుకుంటున్నాను. సో అందరూ సబ్స్క్రైబ్ చేయండి నా యూట్యూబ్ ఛానల్. నోటిఫికేషన్స్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. సో వచ్చేద్దాం, వీడియోలోకి ఎంటర్ అయిపోతాం. ఇప్పుడు మనం చూసేది ఏంటంటే ఇది హాల్ అనమాట. మొత్తం కంప్లీట్గా ఎల్ షేప్ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసరికి బెడ్రూమ్ అనమాట, మాస్టర్ బెడ్రూమ్. జస్ట్ డోర్స్, ఇంటీరియర్ ఏం కంప్లీట్ కాలేదు. కంప్లీట్ అయ్యాక డెఫినెట్గా వీడియో అప్లోడ్ చేస్తా. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్లో విండో కూడా వచ్చింది. ఇది 2 BHK అనమాట. ఇది వచ్చేసరికి వాష్రూమ్, మాస్టర్ బెడ్రూమ్లోనే వాష్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. సో మేము దీనికి వచ్చేసరికి వైట్ టైల్స్ వేయించుకున్నాను. అందర్ వాష్రూమ్లో బ్లాక్ టైల్స్ వేయించుకున్నాను. నాకు దీనికి వైట్ వేయించుకోవాలనిపించింది. సో నేను వైట్ టైల్స్ అనేది వేయించాను. సో ఇది మేము చాలా దూరం వెళ్ళి పర్చేస్ చేసాము. మాకు నచ్చినవే తీసుకొచ్చాము టైల్స్ వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కిచెన్ అనమాట. ఓపెన్ కిచెన్ లాగా హాల్కి అటాచ్డ్గా ఓపెన్ కిచెన్ ఉంది. హాల్లో ఇది 2 BHK కాబట్టి హాల్లో అనదర్ వాష్రూమ్ ఉంది. ఒక బెడ్రూమ్కి అటాచ్డ్, ఇంకో బెడ్రూమ్కి వచ్చేసరికి హాల్లో ఉంది. సో నేను చెప్పాను కదా, ఇది బ్లాక్ టైల్స్ అనమాట. ఆ వాష్రూమ్లో వచ్చేసరికి నేను కంప్లీట్గా వైట్ టైల్స్ వేయించాను. ఇది బ్యాక్ సైడ్ వచ్చేసరికి బ్లాక్ టైల్స్ వేయించాను. ఎందుకో ఈ బ్లాక్ టైల్స్ నచ్చింది. ఇది వచ్చేసరికి కంప్లీట్గా ఓపెన్ కిచెన్లో మనకి వెంటిలేషన్ లేకపోతే అస్సలు బాగోదు. అండ్ ఇది వచ్చేసరికి సెకండ్ బెడ్రూమ్ అనమాట, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. దీనికి ఒక విండో వచ్చింది అండ్ బాల్కనీ కూడా వచ్చింది. సో బాల్కనీ వ్యూ కూడా చాలా బాగుంది. సో నాకు బాగా నచ్చింది. కన్స్ట్రక్షన్స్ అన్నీ ఇప్పుడే జరుగుతున్నాయి. సో మొత్తం కంప్లీట్ అయ్యాక మళ్ళీ పెడతాను. ఇది కూడా స్పేషియస్గానే ఉంది, నాకైతే నచ్చింది. అండ్ ఇది వచ్చేసరికి ఓపెన్ కిచెన్ కూడా వెంటిలేషన్ బాగానే ఉంది. అండ్ కిచెన్ సైడ్ కూడా యూటిలిటీ ఏరియా వచ్చిందనమాట. ఓన్లీ సింక్లోనే కాకుండా యూటిలిటీ ఏరియా అని చెప్పి పక్కన ఉందన్నమాట. సో అది కూడా నాకు నచ్చింది. సో అది కూడా చూపిస్తాను. ఇది వచ్చేసరికి యూటిలిటీ ఏరియా అనమాట. మనం ఏమన్నా వాష్ చేసుకోవాలన్నా, కిచెన్లో స్పేస్ సరిపోకపోయినా వాషింగ్ మిషన్ అలాంటివి పెట్టుకోవచ్చు ఇక్కడ. సో ఎక్కువ వాష్ చేయాలన్నా ఇక్కడ చేసుకోవచ్చు. సో నచ్చింది. ఇది ఒక అనదర్